హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం చామగడ్డ కూర చేసుకుందాం. చూడండి ఉడకబెట్టాను. ఇలా పొట్టు తీయాలి మొత్తం. ఇదిగోండి ఇలా అవుతుంది. ఓకే, ఇదిగోండి చింతపండు, ఇదిగోండి పల్లీలు. ఈ పల్లీలు ఒలుచుకున్న తర్వాత ఇలా మిక్సీకి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కలిపి చేయాలి, చూపిస్తాను. చూడండి కూరగాయలు కట్ చేస్తాం. ఫస్ట్ చామగడ్డ, దానికి తోడు దాంట్లో కొన్ని టమాటాలు, ఇదిగో టమాటా, ఉల్లిగడ్డ వేసుకోవాలి. చేసే విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒలిచిన తర్వాత మొత్తం ఎంత బాగా కోడిగుడ్లు లాగా అయినాయి కదా. ఇది వేస్టేజ్ పొట్టు. చూడండి, మళ్ళీ చూపిస్తా కట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్న తర్వాత ఇలా అయినాయి ముక్కలు. ఇంకా టమాటా ముక్కలు కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్నా, గిన్నె పెట్టుకున్నా. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 గంటలు వేస్తా, సరిపోనంత ఎవరు అవసరమో వాళ్ళకు. కొన్ని పల్లీలు వేస్తున్నా కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ తక్కువనే వేసుకుంటాను. మీడియం చాలు ఇంత. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత మన ఉల్లిగడ్డలు వేసుకుందాం, కట్ చేసిన ఉల్లిగడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్సే ఉంటుంది వీడియో. ఆయిల్ వేడి అయింది ఫ్రెండ్స్. ఇదిగో కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుందాం ఫస్ట్. ఇది కొద్దిగా రెడ్గా అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ అవన్నీ వేసుకుందాము. చూపిస్తాను చూడండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం, పసుపు వేసుకుందాం. చూడండి, కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా రెడ్గా అవుతాయి. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, చిటికెడు. ఉల్లిగడ్డలు తొందరగా రెడ్గా కావాలి అంటే ఉప్పు వేసుకోవాలి. కూర తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. తొందర ఉడుతుంది. మాడిపోవద్దు అంటే కూడా సాల్ట్ వేసుకోవాలి. టిప్ బాగుందా? చూడండి, చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. రెడ్గా అయింది ఉల్లిగడ్డలు. ఓకేనా? ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. నాకు స్టాండ్ లేదు, చేయితో పట్టుకుంటున్నా. పసుపు ఇంట్లో పసుపు ఫ్రెండ్స్, ఇంట్లో దంచింది. నేను షాప్లో తీసుకురాను. నేను తయారు చేసుకున్న పసుపే యూజ్ చేస్తాను. ఇది కట్ చేసుకున్న ఈ ముక్కలు చామగడ్డ ముక్కలండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్ని చామగడ్డ ముక్కలు వేసుకున్నాను. ఇది కలుపుకున్నాం. చూడు, సేమ్ ఆలుగడ్డ కర్రీ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది కొద్దిగా జిడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్. బెండకాయ కర్రీ లాగా ఉంటుంది, కానీ చాలా టేస్టీ ఉంటుంది. ఎగ్ కర్రీ లాగానే అనిపిస్తుంది చేసిన తర్వాత. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎగ్ కూర ఎంత అందంగా, ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా అలానే అనిపిస్తుంది తింటూ ఉంటే కూడా. టేస్టీ కూడా ఏంటంటే కొద్దిగా చింతపండు వేసుకుంటాం. ఉడకబెట్టిన తర్వాతనే కూర చేయాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టకుండా చేస్తే మన నాలుక అది మొత్తం కోసుకుపోయినట్టు వస్తుంది, పెయిన్ వస్తుంది, గోకుడు పెడుతుంది. అందుకే ఉడకబెట్టి ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత చూద్దామా ఫ్రెండ్స్. కర్రీ ఎలా అయిందో. ఇదిగోండి ఇలా ఉడికింది, ఉడికిపోయింది మంచిగా. కొద్దిగా సాల్ట్ వేద్దాము. దొడ్డుప్పు వేసుకుంటాను, ఎందుకంటే టమాటాలు వేసుకుంటాను, చింతపండు వేసుకుంటాను, పల్లీలు మిక్సీకి వేసుకుంటాను. ఇదిగో టమాటాలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మనము చింతపండు, మిర్చి పౌడరు, పల్లీ పౌడర్ మిక్సీకి వేసి ఇవన్నీ వేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ కూర ఎలా అవుతుందో మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పోసాను. ఇప్పుడు దీంట్లో పల్లీలు మిక్సీకి వేసుకున్నది కూడా పోసేసాను. ఓకే, మిర్చి పౌడర్ వేసాను. ఇలా అయింది కూర. దీంట్లో మసాలా వేయాలి. కొద్దిగా ఉడికినాక ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికినాక తినాలి, అంతే. చాలా బాగుంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చూపిస్తాం. మసాలా పొడి వేద్దాం. ధనియాల పొడి వేస్తా. మసాలా పొడి ఉంటే మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి. మసాలా పొడి లేదు వేసాను. దానితో పాటు
కొద్దిగా ఇంగువ వేస్తే కొద్దిగా టేస్టీ డిఫరెంట్ అయినా కూర టేస్టీగా ఉంటుంది. చింతపండు పుల్లగా అయితే కొద్దిగా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ కూర. నచ్చితే లైక్ చేయండి. టేస్టీ చూస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సూపర్ ఉందండి. ఓకే బాయ్.